Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about JOSA 2025 round 2 details. సో జోసా కౌన్సిలింగ్లో రౌండ్ 2 సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిందండి. సో ఇప్పుడు రౌండ్ 2లో ఏం చేయాలి అనేది క్లియర్గా అయితే మనం డిస్కస్ చేద్దామండి. ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఈరోజు 5 PM జోసా రౌండ్ 2 అయితే రిలీజ్ అయిందండి. సో సీట్ రాని వాళ్ళు అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు, సెకండ్ రౌండ్లో కూడా సీట్ రాని వాళ్ళు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ యూ విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. కొత్తగా సీటు వచ్చిన వాళ్ళైతే ఫీ పేమెంట్ కానివ్వండి, డాక్యుమెంట్ అప్లోడ్ కానివ్వండి, మీరు 29th జూన్ 5 PM లోపల అయితే చేయవలసి ఉంటుందండి. అంటే సండే 5 PM లోపల మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫీ పేమెంట్ కూడా చేయాలండి. ఎస్సీ కేటగిరీ కానివ్వండి, ఎస్టీ కేటగిరీ కానీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే మాత్రము 15,000 రూపీస్ అయితే కట్టాలండి. సో మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా 30,000 రూపీస్ అయితే కట్టాలండి. ఇది ఫీ పేమెంట్ విషయానికి. సో ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో అయితే డిస్కస్ చేసాము ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని. సో కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ లో కానివ్వండి, లేకపోతే ఫీ పేమెంట్ లో కానివ్వండి, ఏదన్నా క్వెరీస్ కానీ ఉంటే అవి రైజ్ అవుతాయండి. అవి మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు, లేకపోతే మీకు మెయిల్ అయినా వస్తుంది. వాటికి మీరు రెస్పాండ్ అవ్వాలండి. సో ఆల్రెడీ రౌండ్ 1లో ఒక సీట్ వచ్చి రౌండ్ 2లో ఆ సీటు మారిన పిల్లలు మీరు ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసి ఉంటారు. రౌండ్ 1లో డాక్యుమెంట్ అప్లోడ్ కూడా రౌండ్ 1లో చేసి ఉంటారు. సో మీరు ఇప్పుడు జస్ట్ చేయవలసింది ఏంటంటే ఇప్పుడు రౌండ్ 2లో వచ్చిన సీట్ని ఫ్రీజ్ అన్నా చేయాలి, ఫ్లోట్ అన్నా చేయాలి, స్లైడ్ అన్నా చేయాలండి. అదేవిధంగా కొత్తగా రౌండ్ 2లో వచ్చిన స్టూడెంట్స్ కూడా మీకు వచ్చినటువంటి సీట్ని కంపల్సరీగా ఎయిదర్ ఫ్రీజ్ అన్నా చేయాలి, లేకపోతే ఫ్లోట్ అన్నా చేయాలి, స్లైడ్ అన్నా చేయాలండి. సో ఫ్రీజ్ అంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, మీకు ఇప్పుడు వచ్చినటువంటి సీట్ని ఇంకా మార్చుకోను జోసా కౌన్సిలింగ్లో ఫర్దర్ రౌండ్స్లో ఉన్నప్పుడు ఫ్రీజ్ చేయండి. ఫ్లోట్ అంటే ఇప్పుడు వచ్చిన సీట్ అయితే నేను తీసుకుంటాను, ఇంకా నెక్స్ట్ రౌండ్స్లో హయ్యర్ అకాడమిక్ ప్రిఫరెన్సెస్ ఏవైతే ఇచ్చున్నానో అవి వస్తే తీసుకుంటాను అన్నప్పుడు ఫ్లోట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్లైడ్ అంటే ఇప్పుడు వచ్చిన కాలేజ్ అయితే నాకు మార్చొద్దు. అంటే సపోజ్ ఎన్ఐటి వరంగల్లో ఎలక్ట్రికల్ వచ్చింది అనుకోండి, ఎన్ఐటి వరంగల్ని అయితే మార్చకండి. ఒకవేళ ఎన్ఐటి వరంగల్లో ఫర్దర్ రౌండ్స్లో హయ్యర్ అకాడమిక్ ప్రిఫరెన్సెస్ అంటే ఈసీ కానివ్వండి, సిఎస్సి కానివ్వండి అట్లా వస్తే మార్చండి. బట్ కాలేజ్ మాత్రం మార్చొద్దు అన్నప్పుడు స్లైడ్ తీసుకోండి. మీరు ఫీ పేమెంట్ చేసేదానికి ఏదైతే లాస్ట్ డేట్ ఉందో 29th జూన్ 5 PM, ఆ తర్వాత మీరు ఏదైనా ఫీ పేమెంట్ ట్రై చేసి ఆ ఫీ పేమెంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఫీ పేమెంట్ ఫెయిల్ అయినా కానీ వాళ్ళకి 1 day ఎక్స్ట్రా టైం అయితే ఉంటుందండి. అప్పుడు మీరు అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు ఫీ పేమెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే. అంటే 30th జూన్ 5 PM లోపల అయితే చేసుకోవచ్చు అండి. ఏదైనా క్వరీస్ రైజ్ అయితే వాళ్ళు జూలై 1 మార్నింగ్ 10 o'clock లోపల అయితే ఆ క్వరీస్కి రెస్పాండ్ అవ్వాలండి. మీరు కనుక రెస్పాండ్ అవ్వకపోతే మీకు వచ్చినటువంటి సీట్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. అందుకని మీరు చెక్ చేసుకుంటూ ఇఫ్ ఎనీ క్వరీ ఈజ్ రైజ్డ్ మీరైతే జూలై 1 మార్నింగ్ 10 AM లోపల అయితే రెస్పాండ్ అవ్వాలండి. ఇక విత్డ్రాల్కి ప్రొసీజర్ ఉందండి. ఎవరైనా సీట్ని కనుక విత్డ్రా చేసుకోవాలనుకుంటే 26th జూన్ 10 AM నుంచి 30th జూన్ 5 PM వరకు అయితే టైం ఉందండి. సో మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఎవరైనా ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే సెకండ్ రౌండ్లో సీటు వచ్చిన వాళ్ళు కానివ్వండి, మీరు ఎగ్జిట్ అన్నా అవ్వచ్చు, లేకపోతే మీరు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో ఉన్నటువంటి సీట్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో ఫీ కట్టి విత్డ్రా చేసుకున్నారంటే మీకు 7,000 రూపీస్ అయితే కట్ అవుతాయండి. అది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. 5,000 రూపీస్ వచ్చేళ్ళకి జోసా కౌన్సిలింగ్ ఫీజు కింద, 2,000 రూపీస్ వచ్చేళ్ళకి క్యాన్సిలేషన్ ఫీ కింద మొత్తం 7,000 రూపీస్ అయితే పోతుందండి. అట్లా కాకుండా రౌండ్ 2లో సీటు వచ్చిన వాళ్ళు మీరు కావాలంటే ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఎగ్జిట్ అవ్వడానికి కానివ్వండి, లేకపోతే విత్డ్రాల్ ఆఫ్ సీట్కి కానివ్వండి జూన్ 30th 5 PM వరకు అయితే టైం ఉంటుందండి. ఆ విత్డ్రాల్కి సంబంధించిన ఏదైనా క్వెరీస్ ఉన్నా కూడా వాటికి మీరు జూలై 1 10 AM లోపల అయితే రెస్పాండ్ అవ్వాలండి. సో ఇవ్వండి జోసా 2025 రౌండ్ 2 యొక్క వివరాలు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.